ఈ నైట్ ప్రేయర్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంది అని అంటే, ఆత్మలోకం అనేది ఉంటుంది. ఆత్మలోకంలో ఏదైతే జరుగుతుంటుందో మన ఫిజికల్ లోకంలో కూడా అదే జరుగుతుంటుంది. హల్లెలూయా. అయితే రాత్రి 11-11:30కి ఒక డోర్ అనేది ఓపెన్ అవుతుంది. 12 గంటలకు ఒక డోర్ ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 3 o'clock కూడా ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఈ డోర్ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆత్మలోకంలో ఏదైతే జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంటుంది. సైతాను దాడి చేయాలన్నా, మనలో ప్రాబ్లమ్స్ రావాలన్నా ఈ నైట్ టైంలోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఈ నైట్ టైంలో మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేస్తాం. ఈ ప్రేయర్ చేయటం వల్ల మనకున్న బంధకాలు, బలహీనతలు అన్నీ కూడా తెగిపోతాయి. ఆగిపోయిన డబ్బు మళ్ళీ వచ్చేస్తుంది. ఆగిపోయిన ప్రార్థన జీవితం మళ్ళీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేవి జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా, ఇప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు మీకు నిద్ర వస్తుంటుంది, ఒళ్ళంతా బరువు ఎక్కుతుంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలంటే అవన్నీ తట్టుకొని ఈ వాక్యం వినాలి. దాని తర్వాత దీనికి సంబంధించిన ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ జస్ట్ నేను ఏదైతే చెప్తా ఉంటానో దాన్ని మీరు కూడా చెప్పాలన్నమాట, అంతే. ఆ ప్రార్థన చేయటం వల్ల మీకు విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా మనం ఏం చేస్తామంటే, ఈరోజు మనకున్న బంధకాలు, మనకున్న బలహీనతలను మనము తెంపుకోబోతున్నాం. హల్లెలూయా. రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము వాక్యం చూసుకుందాం. వాక్యం ఈరోజు చెప్పాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు శిష్యులకు ఉండాల్సిన లక్షణాలు, లేకపోతే షరతులు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. హల్లెలూయా. మనమందరము చర్చ్ మెంబర్గా లేము, మనమందరం యేసు ప్రభు శిష్యులుగా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఏమన్నారంటే, అందరిని సమస్త జనులను నా శిష్యులుగా చేయమని చెప్పిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణం ఏంది? ఒక శిష్యుడు దేన్ని యేసు ప్రభు నమ్మిన తర్వాత అతనిలో కలిగే మార్పులేంది, అతడు ఏ విధంగా ఉండాలి, ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో, మనం రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పొందుతామో, మనం ప్రభు శిష్యుడిగా మనం మారుతాం. ప్రభు శిష్యుడిగా మారిన తర్వాత మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అనేటివి నార్మల్గా జరగటం మొదలైతాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగాలి, మనం ప్రభు యొక్క శిష్యుడిగా ఉండాలి అంటే కొన్ని షరతులు యేసు ప్రభు వారు చెప్పారు. హల్లెలూయా. ఈ షరతులు ఏంది అని అంటే, మనం ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఈ షరతులు లేకుండా మనము యేసు ప్రభు శిష్యులుగా జీవించలేం. మనం ఒక గొప్ప ప్రభావితమైన వ్యక్తులుగా మనం మారలేం. హల్లెలూయా. మనం ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా, ఎంత పెద్ద చర్చికి వెళ్ళినా, ఆ పాస్టర్ మనకు విడుదల చేయకపోతే మనం పోయి చర్చికి వేస్ట్. మన చర్చ్ వేస్ట్, మనం పోయింది వేస్ట్ అయిపోతుంది. హల్లెలూయా. లోకంలో ఎంతోమందిని చూస్తూ ఉంటే సంఘాలు నిండుతున్నాయి కానీ ప్రజల సమస్యలు అనేటివి వెళ్తలేవు. హల్లెలూయా. పెద్ద సంఘం కాకపోయినా నడుస్తుంది కానీ అక్కడ వెళ్తున్న విశ్వాసాలకి సమాధానం రావాలి, వాళ్ళకున్న బంధకాలు తెగిపోవాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పరిచర్యనే అదే అనమాట. హల్లెలూయా. అయితే ఈ పరిచర్య నేను ఒక్కటే కాకుండా మీరు కూడా చేయాలి. మీరు కూడా చేయటానికి దేవుడు ఈ ప్రేయర్స్లో ఏం చేస్తున్నాడంటే మనల్ని పిలుస్తున్నాడు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యేసు ప్రభు శిష్యుడికి ఉండాల్సిన షరతు ఏంటిది అని అంటే, ద్వేషించబడటం. హల్లెలూయా. ద్వేషించుట అంటే మనం కొన్ని విషయాలను ద్వేషించాలి. రెండోది, అనేక మంది మనం ద్వేషిస్తారు. హల్లెలూయా. మనం యేసు ప్రభు నమ్ముకున్నందుకు అనేక మంది మనం తిట్టడం మొదలు పెడతారు. అనేక మంది మనల్ని బాధ పెడతా ఉంటారు. అనేక మంది మనకి ఇబ్బంది పెడతారు. సేమ్ యేసు ప్రభు కూడా అట్లనే చేశాడు. అయితే యేసు ప్రభు అవన్నీ కూడా ఏం చేసిండంటే సహించుండు, భరించుండు. మన జీవితంలో కూడా మనకు అనేక మంది ద్వేషిస్తారు, అనేక మంది తిడుతూ ఉంటారు, మన ముఖం మీద ఉమ్మూస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే ప్రభువుని బట్టి ఏం చేయాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి. హల్లెలూయా. నేను అట్లా చెయ్యను, నేను నాలాగానే ఉంటాను, నేను ఇలానే ఉంటా అంటే యేసు ప్రభు శిష్యుడుగా నువ్వు ఫిట్ కాలేవు అనమాట. యేసు ప్రభు శిష్యుడుగా నువ్వు పని చేయలేవు. హల్లెలూయా. చూడండి, మనము లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము
26వ వచనం మనం చదివితే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, తన పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. అంటే అందరికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఈవెన్ దో పాస్టర్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవన్నిటిని మనం ద్వేషిస్తేనే యేసు ప్రభు శిష్యుడుగా అవుతాం, లేకపోతే కాలేం. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిష్యుడుగా కావాల్సిన అర్హత ఫస్ట్ ఏంది అని అంటే, ఫస్ట్ దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించకుండా నువ్వు ఎన్నిసార్లు చర్చికి పోయినా, తర్వాత దేవుని ప్రేమించకుండా నువ్వు ఏది భక్తి సాధన చేసినా అది వర్కౌట్ కాదు. నేను చెప్పింది బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు శిష్యులు లోకాన్ని తలకిందులు చేశారు. వాళ్ళ నీడ పడిన ప్రజలు బాగైపోయారు, చనిపోయిన శవాల్ని లేపారు. ఒక గొప్ప వ్యక్తులుగా వాళ్ళు మారటానికి కారణం ఏంటంటే యేసు ప్రభుని దేవుడుగా వెంబడించాడు, ఒక గురువుగా వెంబడించాడు. మన జీవితంలో కూడా ఫస్ట్ మొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభు వారికి ఇవ్వాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి మనం విలువ ఇస్తామో, యేసు ప్రభుకి మనం విలువ చూపిస్తామో, ఆటోమేటిక్ నీకున్న బంధకాలు దిగిపోతాయి. ఆటోమేటిక్ నీకున్న రోగం బాగా, అక్కడ సమస్య ఏదైనా ఉండండి, ప్రాబ్లం ఏదైనా ఉండండి, మనం చేసే మహా పెద్ద పొరపాటు ఏంటంటే ప్రభువుకి మనం ఛాన్స్ ఇవ్వకుండా, ప్రభువుని ప్రేమించకుండా, ప్రభువుని హత్తుకొని జీవించకుండా మనం ఏం చేస్తామంటే అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అన్నీ చేసి ఏం చేస్తామంటే మనం పాడు చేస్తాం. బైబిల్లో ఏమున్నదంటే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు. హల్లెలూయా. చూడుమును అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. ముదిమి అంటే ముసలితనం. ముసలితనం వరకు మనం ఎవరి మీద కూడా నమ్మకం పెట్టలేం. అటు తల్లిదండ్రుల మీద నమ్మకం పెట్టలేం, ఇటు పిల్లల మీద కూడా నమ్మకం పెట్టలేం. ఎవ్వరు కూడా మనకి నమ్మకం కూడా ఇవ్వరు, గ్యారంటీ కూడా ఇవ్వరు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ముసలితనం వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనని అమితంగా ప్రేమిస్తున్నాడు. దేవుని దృష్టిలో మనం ఏంది అని అంటే ఆయన చాలా విలువగల వ్యక్తిగా మనం చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే మన జీవితంలో అప్పులు అనేటివి శాశ్వతం కాదు, రోగాలు అనేటివి శాశ్వతం కాదు, డబ్బులు, ధనధాన్యాలు, మంచి పేరు, ఇవన్నీ శాశ్వతం కాదు. ఒక దేవుడు ఒక్కడే శాశ్వతం. అయితే ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆ మొట్టమొదటి స్థానం, ఆ మొట్టమొదటిగా ప్రేమించటం దేవునికి ఇచ్చినప్పుడు అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు అని అంటే మనకున్న సమస్యలు, కష్టాలు, బాధలు, వేదనలు అవన్నిటి కూడా ఆయననే బాధ్యత వహిస్తాడు. మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభువుని ప్రేమించాలి, ప్రభుకి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ప్రభుకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అందరు మనల్ని ద్వేషిస్తారు. హల్లెలూయా. ఊకే ప్రార్థన చేస్తూ ఉంటే ఏమంటారు, ఊకే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటారు. భక్తి అనేది మనసులో ఉండాలి కానీ ఊకే ప్రేయర్ అంటారు, ఎన్నో చెప్తారు. కానీ మనం ఏం చేయాలంటే ప్రభు శిష్యుడిగా ఉండాలి అని అంటే మనం ఏంటంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించినప్పుడు లోకం మనల్ని ద్వేషిస్తుంది. హల్లెలూయా. నువ్వు నిజంగా యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నప్పుడు అనేక మంది నిన్ను ద్వేషిస్తారు. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళే నీకు దూరం అయిపోతారు. నువ్వు ఇన్ని రోజులు వీళ్ళు నా మనుషులు అని అనుకుంటారు, వాళ్ళే నేను వ్యతిరేకిస్తారు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుని శిష్యుడిగా నువ్వు బ్రతికినట్టే. రెండో షరతు ఏంది అని అంటే తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. హల్లెలూయా. ఎవడైనా నన్ను వెంబడించిన ఎల్ల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభువారు చెప్పారు. హల్లెలూయా. సిలువ మోయట అనగా ఏంది అంటే మెడలో బంగారం క్రాస్ వేసుకొని వెళ్ళటం కాదు, లేకపోతే ఒక చెక్క మొద్దును వేసుకొని రోడ్ల మీద తిరగటం కాదు. హల్లెలూయా. సిలువను మోయటం అంటే ఏంటంటే దేవుని ఒక భారాన్ని మోయటం. యేసు ప్రభువారు వారి సిలువలో తన రక్తాన్ని చిందించాడు, సిలువ మీదనే చనిపోయాడు. హల్లెలూయా. సిలువ ఒక భారానికి గుర్తు, ఒక వేదనకు గుర్తు. మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మనకు కూడా ప్రభువుకున్నంత వేదన, భారము మన లోపల ఉండాలి. హల్లెలూయా. అయితేనే మనం శిష్యుడిగా ఉండగలుగుతాం. యేసు ప్రభు లైఫ్ స్టైల్ని మనం స్టడీ చేస్తే
ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పొద్దంతా ప్రార్థన చేసేవారు, ఎంతో కన్నీరు గార్చేవాడు, ఎంతో వేదనతో ఉండేవాడు. హల్లెలూయా. మనం కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒకవైపు వేదన, బాధ అనేది మనకు ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వేదన, బాధ అనేది మన లోపల లేనప్పుడు మనం పాపంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది, లోకంలో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. చాలామంది చెప్తారు ప్రేయర్ చేస్తే ఏమొస్తుంది, కన్నీరు గారిస్తే ఏమొస్తుంది, రోజు సండే చర్చికి వెళ్తే ఏమొస్తుంది, అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తే ఏమొస్తుంది, అన్య భాషలు మాట్లాడితే ఏమొస్తుంది అని ఎంతోమంది అంటారు. మన శరీరం కూడా అంటుంది. హల్లెలూయా. కానీ ప్రభు శిష్యులం మనం కాబట్టి మనకంటూ ఒక భారం ఉండాలి, ఒక వేదన ఉండాలి. మనం లోకానికి వేరుగా జీవించటం నేర్చుకోవాలి. లోకంతో పాటు పోకడ కాదు. లోకంలో వాళ్ళు ఏమనుకుంటారేమో, వీళ్ళు ఏమనుకుంటారేమో, ఎవరు ఏమనుకుంటారు, ఎవరు ఏదనుకుంటారు అనుకోని మనకేంది. హల్లెలూయా. మనం నిజంగా యేసుప్రభు శిష్యుడిగా ఉంటే మనం ఆయన సిలువను మోస్తాం. యేసుప్రభు సిలువ దాదాపు ఒక 150, 250 కేజీల వరకు ఉంటుంది ఆ సిలువ. ఆ సిలువను మోస్తూ యేసుప్రభు వారు 3 సార్లు పడిపోయారు. పడిపోయినప్పుడు ఆయన ముక్కు, తర్వాత ఆయన బుగ్గలకి దెబ్బ తాకింది, ఆయన మీద సిలువ ఉండిపోయింది. హల్లెలూయా. అట్లా 3 సార్లు జరిగింది. చాలా భయంకరమైన మూగ దెబ్బ యేసుప్రభుకు తాకింది. యేసుప్రభు వారు చాలా వేదన పడ్డారు. ఆయన కావాలంటే ఆ సిలువలోకి వెళ్ళి బయటికి వచ్చేయచ్చు, ఆయన కావాలంటే ఆ సిలువ వద్దు ఏమొద్దు అని చెప్పి దాన్ని మాయం చేయొచ్చు. కానీ ఆ సిలువ మోసుకుంటూ భారం వహిస్తూ ఆ సిలువ మీద గాయాలు పడి ముళ్ళ కిరీటం భరిస్తూ తర్వాత చేతులకి మేకులు గుచ్చబడి ఆ సిలువలో మరణించాలని దేవుని యొక్క ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లాన్ కోసం ఏం చేసిండంటే తనను తాను భరించుకున్నాడు, సహించుకున్నాడు. మన జీవితంలో కూడా మన ఫ్యామిలీలో కావచ్చు, మన ఇంటి పక్కన కావచ్చు, ఏదైనా కావచ్చు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం మోయటం అనేది చాలా ఇంపార్టెంట్. భరించే మనసు కలిగి ఉండాలి, సహించే మనసు కలిగి ఉండాలి, తట్టుకునే మనసు మనకు ఉండాలి. అంతం వరకు సహించువాడు ధన్యుడు, వాడు పరలోక రాజ్యం వారిదే అంటుండు. బ్రదర్, మరి చివరి వరకు సహిస్తే నాకేం జరుగుతుంది, మరి సిలువను మోస్తే నాకేం జరుగుతుంది అంటే మనం ఇదే భూమి మీద మళ్ళీ ప్రభుతో పాటు రాజ్యం వెళ్తాం. అప్పుడు ఏం చేస్తారంటే ప్రభు కొంతమంది మనుషులను మనకు అప్పచెప్తాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఒక కాంటెస్ట్ ఉంటుంది, ఒక ఓట్లు లెక్కింపు ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. కానీ ప్రభు ఒక 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలించినప్పుడు అంతకుముందు ఆయనతో పాటు ఎవరైతే మరి సహించారో, భరించారో, తర్వాత ఆయనతో పాటు ఎవరైతే దేవుని కోసం చివరి వరకు నిలబడ్డారో వాళ్ళకు ఆయన స్థానం ఇస్తాడనమాట. వాళ్ళు రాజ్యం వెళ్ళటానికి ప్రభు స్కోప్ ఇస్తాడు. అంటే ప్రభుతో పాటు మనం కూడా రాజ్యం వెళ్ళే ఛాన్స్ వస్తుంది. హల్లెలూయా. ఇది ఏ నాయకుడు ఇవ్వడు, ఏ దేవుడు దేవత ఇవ్వడు, ఓన్లీ స్వయంగా దేవుడు ఇస్తాడు. ఇలా దీనికోసం యేసుప్రభు శిష్యులు ఏమైపోయారంటే చనిపోయారు, రక్తాన్ని గార్చారు, తర్వాత వాళ్ళ ప్రాణాలు కూడా పెట్టారు. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు సిలువను మోయటం నేర్చుకోవాలి. సిలువ అంటే ఒక బరువు, ఒక బాధ్యత. హల్లెలూయా. మన జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో ప్రార్థన చేయటము, బైబిల్ చదవటం, రోజు కొద్దిసేపు అన్య భాషలు మాట్లాడటం, ప్రభువుని స్తుతించడం, ఇదొక బాధ్యత అన్నమాట, ఇదొక భారం అన్నమాట. దీన్ని ఖచ్చితంగా మనం చేయాలి. హల్లెలూయా. దీన్ని మనం చేయకుండా మనం దేవుని ఒక శిష్యులుగా మనం ఎక్కువ రోజులు మనం ఉండలేమన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మనలో ఆ భారము, ఆ వేదన, ఆ కన్సిస్టెన్సీ, ప్రేయరు, దాని తర్వాత ఒక క్రమశిక్షణమైన జీవితము మనం అలవర్చుకొని దేవుని కోసం మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఒక శిష్యుని యొక్క లక్షణం అనమాట, ఒక శిష్యుని యొక్క గుర్తు అనమాట. ఇవి చేయకుండా మనం ఒక మంచి శిష్యుడిగా మనం బ్రతకలేం. హల్లెలూయా. అంటే అరే నేను ఎట్లయినా సిలువ మోయాలి. ఇప్పుడు మీరు చాలామంది ఉన్నారు, ఎట్లయినా ప్రేయర్కి రావాలి అని చెప్పి మీరందరూ కూడా వచ్చారు, ఇంట్రెస్టింగ్గా వాక్యం వింటున్నారు. మీ లోపల అదొక భారం ఉంది, అదొక వేదన ఉన్నది. దీన్ని ఇట్లనే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి. లోకం ఎట్లయినా పోనీ, ఇంటి పరిస్థితులు ఎట్లయినా ఉండని, నేను ఎట్లయినా భక్తి సాధన చేయాలా, మా రక్త సంబంధికులు, మా బంధువుల కోసం ప్రార్థన చేయాలా, కన్నీరు గార్చాలా, ఎట్లయినా దేవుళ్ళు కొంతమందిని నేను తీసుకురావాలా, ఎట్లయినా నేను వాక్యాన్ని చదివి వాక్యంలోని అనేక విషయాలు తెలుసుకోవాలని భారము, వేదన అది మనకు ఉండాలి. అది లేకపోతే ఒక మంచి శిష్యుడిగా మనం ఎప్పుడు కూడా కాలేము. హల్లెలూయా. ఇవన్నీ యేసుప్రభు చెప్తున్నాడు. ఒక వ్యక్తి అఘోరగా మారాలి అని అంటే
చనిపోయిన శవాన్ని అతడు తినాలన్నమాట. కొంచెం తిన్నా కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అఘోరాగా ఆయనని స్వీకరిస్తారు, అవన్నీ కూడా నేర్పిస్తారు. ఇక్కడ యేసుప్రభు శిష్యుడిగా మనం మారాలి అంటే మొట్టమొదటిగా అందరినీ ద్వేషించాలి. రెండోది ఏంటి అంటే ఆయన సిలువని ఎత్తుకొని వెంబడించాలి. హల్లెలూయా. మూడో విషయం ఏంటి అంటే ప్రేమించుట. హల్లెలూయా. యోహాను రాసిన 13వ అధ్యాయం సువార్త 35వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై దీనిని బట్టి అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుందురు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఏంది అంటే తన గురించి తాను ఏం ఆలోచించకుండా చేసేది ప్రేమ. హల్లెలూయా. ప్రేమ మీనింగ్ అదనమాట. ఇతరుల కొరకు ప్రాణం పెట్టడమే ప్రేమ. ఇంకొకటి ఏంది అని అంటే తన గురించి తను ఏమి లాభము చేకూర్చుకోకుండా, తన గురించి తను ఏం ఆలోచించకుండా ఇతరులకు ఇవ్వటమే ప్రేమ. యేసుప్రభు వారు చెప్తున్నారు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి అంటున్నారు. హల్లెలూయా. ఈ ప్రేమ అనే తత్వము మనం లేకుండా మనం యేసుప్రభు శిష్యులం కాలేము. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు, ఎందుకనగా దేవుడే ప్రేమ. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే యేసుప్రభు శిష్యుడికి ఉండాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక షరతు ఏంటంటే ప్రేమించటం అనేది నేర్చుకోవాలి. ప్రేమించటంలో ఎట్లుంటుందంటే మనకు వచ్చేది ఏమి ఉండదు, మనకే పోయేది ఉంటుంది. డబ్బులు ఖర్చు అయిపోతాయి, తర్వాత సమయం ఖర్చు అవుతుంది, ఈవెందో ఆరోగ్యం కూడా ఖర్చు అవుతుంది, మనం ఎన్నో పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభు ఏమంటుండు, ఒకరి పట్ల ఒకరు ప్రేమించు అంటున్నాడు. ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపిమని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు మనం చూస్తే ప్రేమ కనబడదు. చర్చికి వెళ్ళినాము అనుకోండి, చర్చికి వెళ్ళినాం, ఆడ వాక్యం విన్నాం, బల్ల తీసుకున్నాం, కానుక వేసేసినాం, వచ్చేసినాం. చర్చ్ మెంబర్స్ ఎవరున్నారు, ఎట్లున్నారు, వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం తింటారు, అవన్నీ సంబంధమే లేదు. పోయినాం, కానుక ఇచ్చేసాం, వచ్చేసినాం. హల్లెలూయా. ఇది ప్రేమ ఉన్నట్టు కాదనమాట. ప్రేమ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు, అందరినీ కలుస్తారు, ఎలా ఉంది మీ జీవితం, ఎలా నడుస్తుంది, సరే నేను మీకోసం ప్రేయర్ చేస్తాను, ఏదైనా సలహాలు ఇస్తాను, లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తాను. ఈ భారం మనకు ఉండాలి. ఈ భారం లేకుండా నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, చేతి నిండా డబ్బు ఉండాలి అంటే యేసుప్రభు శిష్యుడిగా లక్షణం కాదు. యేసుప్రభు శిష్యుడు లక్షణం మనలో లేనప్పుడు ప్రభావితం అనేది ఉండదు. యేసుప్రభు యొక్క చిత్తం మనలో నెరవేరదు. మనం ప్రభు శిష్యులుగా మారుటకు ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. అయితే మన లోపల ఇలాంటి గుణాలు ఉండాలి. ఈ గుణాలు లేకుండా మనం ఎప్పుడు కూడా లోకాన్ని కావచ్చు, లేకపోతే దేవుణ్ణి కావచ్చు మనం ప్రభావితం చేయలేం. కాబట్టి మన లోపల ప్రేమించే మనసు ఉండాలి. హల్లెలూయా. ప్రేమించే మనసు ఉన్నప్పుడు క్షమించే మనసు కూడా చాలా అవసరం. హల్లెలూయా. డీజెస్ దినకరన్ గారు అని చెప్పి ఒక గొప్ప దైవజనుడు, చెన్నైలో ఆయన సేవ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక మీటింగ్లో ఆయన వాక్యం చెప్పాలి. మీటింగ్లో వాక్యం చెప్పాలైతే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేశాడు, ప్రభా వాక్యం అని. డీజెస్ దినకరన్ గారికి ఉన్న గొప్ప కృప ఏంటంటే దేవుడు ఆయనకు వాక్యం ఇస్తేనే ఆయన చెప్పగలుగుతాడు. ఆయన సొంతంగా వాక్యం చెప్పనీకి రాదు. హల్లెలూయా. అయితే ఆయన ఒక్కరోజు ప్రార్థన చేసి, 2 రోజులు ప్రార్థన చేసి, 3 రోజులు ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు ఏ వాక్యము అక్కడ చెప్పాలో ఆయనకి ఇస్తలేడు. 3 రోజు ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసిండు, ప్రభా ఏంది ప్రభా నాకు అసలు కలవరం అవుతుంది, మీటింగ్స్ డేట్ టైం దగ్గర పడ్డది, మరి నేను ఏం చేయాలని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. నువ్వు పలానా రోజు పలానా వ్యక్తిని నువ్వు తిట్టి నీ మనసులో చేదు స్వభావం పెట్టుకున్నావు ఆయన గురించి. ఇంగ్లీష్లో గ్రీవ్ అంటే అతన్ని నువ్వు క్షమించలేవు. అతను ఏదో పాపం చేసిండని, నీకు అన్యాయం చేసిండని చెప్పి అతని పట్ల నువ్వు ద్వేషం పెట్టుకున్నావు. నువ్వు అతన్ని కానీ క్షమిస్తే నేను నీకు వాక్యం ఇస్తా అని చెప్పాడు. వెంటనే నేను ఏం చేసిండంటే, ప్రభా నువ్వు చెప్పినట్టు చేస్తా అని ఆయనకు లెటర్ రాసిండు. బ్రదర్ పలానా రోజు నేను నిన్ను నీ విధంగా నువ్వు ఇలాంటోనివి అలాంటోనివి అని చెప్పి నేను అనుకున్నా, నన్ను క్షమించు, త్రియేక దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు, నేను కూడా బ్లెస్ చేస్తున్నా అని చెప్పి ఆయన లెటర్ రాసిండు. లెటర్ రాసి సైన్ పెట్టంగానే ఆయన మనసులో ఒకటేసారి ఒకలాంటి సమాధానం వచ్చింది. వెంటనే నెక్స్ట్ టైం మనకి ఏ వాక్యం చెప్పాలో దేవుడు ఆయనకు ఆ ప్రత్యక్షతలు ఇచ్చాడు.
హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ప్రేమించుట అంటే ఏంది అని అంటే తగ్గించుకోవటం అనమాట, క్షమించే గుణం అనమాట. ఎంతటి వారికైనా మనం ఏం చేయాలంటే క్షమించే మనసు ఉండాలి. ఇవి లేకుండా మనకు విడుదల రాదు. ఇది లేకుండా దేవుని ఒక ఆశీర్వాదం మనకు రానే రాదు. హల్లెలూయా. యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు ఇతరులను క్షమిస్తేనే నేను మిమ్మల్ని క్షమిస్తా, మీ పాపాలు క్షమిస్తా అంటున్నాడు. చాలామంది క్రైస్తవ జీవితంలో మనం చూస్తే క్షమించే మనసే ఉండదు. చాలామందికి బీపీలు, షుగర్లు, పెరాలసిస్, స్ట్రోక్లు, తర్వాత మైగ్రేన్ ప్రాబ్లము, దాని తర్వాత బీపీలు పెరిగిపోవటం, ఎన్ని ట్యాబ్లెట్స్ తిన్నా కానీ పని చేయకపోవటానికి కారణం ఏంటంటే క్షమించే మనసు ఉండదు. ఆల్వేస్ ఇన్ బీపీ, ఎప్పుడు చూసినా బీపీ, కోపం. వాళ్ళు నాకు అట్లా అన్నారు, వాళ్ళు నీకు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అయిపోవాలా, వాళ్ళు ఇట్లా అయిపోవాలా. హల్లెలూయా. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే ఈ ఫిజికల్ వరల్డ్లో మనం ఏది మాట్లాడతామో దాన్ని రికార్డు చేసి దాన్ని నెరవేర్చేటట్టు చేసుకుంటారు. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే జీవమరణములు నాలుక వశం. నువ్వు ఏది పలుకుతావో, నువ్వు మంచి పలుకుతే మంచి జరుగుతుంది, నువ్వు చెడు పలుకుతే చెడు జరుగుతుంది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే తనకు తాను తిట్టుకుంటుంటారు, నేను అనవసరంగా పుట్టిన, నా బతుకు నాశనం అయిపోయింది, నేను చచ్చిపోతే బాగుండు. ఇది మనం మాట్లాడినప్పుడు మన నోట్లోకి వెళ్ళి మాటలు రిలీజ్ అయినప్పుడు ఆకాశ మండలంలో దురాత్మలు ఏం చేస్తాయంటే వాటిని రికార్డ్ చేసుకొని దేవుని దగ్గర పోయి చెప్తాయి, అదిగో నీ కుమార్తె ఇట్లా అంటున్నా, మనం చంపే అంటే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఎవరిని తిట్టకూడదు. బైబిల్లో ఉందన్నమాట, ఎవరిని ద్వేషించద్దు, ఎవరిని తిట్టద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ హ్యావ్ టు బ్లెస్ ఎవ్రీబడి. దానికి బదులు నువ్వు అందరిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పట్ల కార్యాలు చేస్తాడు. డీజెస్ దినకరన్ గారు ఆయన చాలా గొప్ప దైవజనుడు. కానీ ప్రభువు చెప్పినందుకు, ఆయన పాపాలు ఒప్పుకున్నందుకు ఏమైందంటే వెంటనే ఆయన లోపల సమాధానం వచ్చింది. తర్వాత ఆయనకు చెప్పాల్సిన వాక్యం వచ్చింది. హల్లెలూయా. ఇంకోసారి డీజెస్ దినకరన్ గారు ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళారు. ఒకరి ఇంటికి ప్రేయర్కి వెళ్ళింది. ప్రేయర్కి వెళ్తే ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ భర్త చాలా సివియర్ కండిషన్లో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు. అయితే ఈయన పోయి మోకరించి చాలా భారం కలిగి ప్రార్థన చేశాడు. ప్రభా ఈ బిడ్డను రక్షించు ప్రభా, ఆయన చనిపోతే ఫ్యామిలీ అంతా ప్రభా అల్లకల్లోలం అయిపోతుంది, నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభా అని చెప్పి. అప్పుడు దేవుడు ఏం చేసిండంటే డీజెస్ దినకరన్ గారిని పరలోక రాజ్యం తీసుకుపోయాడు. పరలోక రాజ్యం తీసుకుపోయి డీజెస్ దినకరన్ గారికి ఉన్న దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళగలుగుతాడు. పరలోకపు దర్శనాలని నా బుక్ ఉంటుంది, అది చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. అయితే అక్కడ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతాడు, నువ్వు ఈయన గురించి ఎందుకు ప్రేయర్ చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రభా మరి ఈయనను రక్షించు ప్రభా, ఈయన ఒకవేళ చనిపోతే ఫ్యామిలీ అంతా అల్లకోలం అవుతుంది అంటే అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈయన ఏం చేసిండో తెలుసా అని అంటే ఏం చేసిండంటే నా దైవజనులను తిట్టిండు, నా దైవజనులను శపించిండు, అందుకే ఆయనకి ఈ రోగం వచ్చింది. నువ్వు ఈ విషయం ఆయనకు చెప్పు, ఒకవేళ ఆయన తన పాపాలు ఒప్పుకుంటే అప్పుడే నేను ఆయనను బాగు చేస్తా, నీ ప్రార్థన కూడా నేను వింటా అంటే ఈయన మళ్ళీ కళ్ళు తెరిచి, బ్రదర్ నువ్వు పలానా రోజు పలానా పాస్టర్ని తిట్టినావంట కదా, పలానా పాస్టర్ని నువ్వు ఆయన మీద దుమ్మెత్తినావు కదా అంటే అవును నేను తిట్టినాను, దేవుడు అవును మీరు చెప్పింది కరెక్టే అంటే మీరు మీ పాపాలు ఒప్పుకోండి బ్రదర్, దేవుడు నిన్ను గొప్ప కార్యం చేస్తాడంటే ఎట్లా చేయాలంటే ఈయన ప్రేయర్ చేయించండి. ఆ ప్రేయర్ చేయగానే వెంటనే ఆయనకున్న రోగం తగ్గిపోయింది. హల్లెలూయా. మంచిగా అయిపోయింది అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే యేసు ప్రభు శిష్యుడికి ఉండాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి మీద కోపం పెంచుకోవద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటే ఇది నువ్వు చేసిన తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలా, వదిలేయాలా. కొంతమంది క్రైస్తవులను మనం చూస్తే 24 గంటలు తిట్టుకుంటూనే ఉంటారు. 24 గంటలు వాడు అట్లనే అయిపోవాలి ఇట్లనే అయిపోవాలంట, అదే శాపం అన్నమాట. అది నీకే చుట్టుకుంటుంది. నేను అదే చెప్తున్నాను, మనం ఏదైతే మాట్లాడతామో ఆత్మీయ లోకంలో సైతాన్ రికార్డ్ చేసి దాన్ని క్లెయిమ్ చేసుకుంటాడు. హల్లెలూయా. చాలా 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 డేంజర్ జోన్ అన్నమాట అది. కాబట్టి ఎన్ని బాధలు పడినా ఎన్ని వేదనలు పడినా క్షమించే మనసు ఉండాలి. హల్లెలూయా. మనము స్టెఫెను మరణాన్ని చూస్తే రాళ్ళు తీసుకొని అతన్ని కొడుతున్నారు. స్టెఫెన్ ఏమంటున్నాడంటే ప్రభా వీళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించు అన్నాడు. యేసు ప్రభు వారు కూడా సిలువలో అట్లనే బాధపడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు అన్నాడు. క్షమించే అనే గుణం చాలా పవర్ఫుల్ గుణం అన్నమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. డేవిడ్ పాల్ యాంగ్చో అని చెప్పి సౌత్ కొరియాకి సంబంధించిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన మందిరానికి ప్రతిరోజు
మినిమం ప్రతి వారం సండే 15 లక్షల మంది వస్తారు. ఆయన చనిపోయిండు కానీ వస్తారు. ఆ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఆయన చర్చ్కే పోతాడు అనమాట. అంత బిజీ ఉంటే కూడా ఆయన చర్చ్లో పోయి మీటింగ్ చేసుకొని వస్తాడు, ప్రేయర్ చేసుకొని వస్తాడు. ఈ డేవిడ్ పాల్ యాంగ్స్ మినిమం 500 నుంచి 700 మందిని మార్చేస్తాడు అనమాట. ప్రేయర్లు చేసి, వాక్యం చెప్పి, ప్రవచనాలు చెప్పి, చాలా పవర్ఫుల్ వ్యక్తి. జస్ట్ మాట్లాడుతుంటేనే స్వస్థత కలుగుతుంది. ఈయన దగ్గర ఒక సిస్టర్ వచ్చింది, ఆమె క్యాన్సర్ ఉండే. ఈయన ఏం చేసిందంటే ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆమె క్యాన్సర్ బాగా కాలే. ఈయన దగ్గర వచ్చిందంటే బాగా అయిపోవాల్సింది, ఇంకా వేరే సంఘటన ఏమి ఉండదు. 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేస్తే కూడా స్వస్థత కాకపోతే అందరు బాగా అవుతున్నా ఈమె బాగా అవుతలేదని చెప్పి ఆయన డేవిడ్ పాల్ యాంగ్చో గారు వచ్చి ఈమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేశారు. తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈయన ఎవరినో తిట్టింది, ఎవరి మీదనో కోపం పెట్టుకుంది అని చెప్పి ఆయనకు అర్థమైంది. సిస్టర్ మీరు ఇట్లా చేస్తున్నారు, ఆ కోపాన్ని వదులుకోండి, ఆ వ్యక్తిని మీరు క్షమించండి, అప్పుడే నీకు దేవుడు విడుదలిస్తాడు అని అంటే ఈమె జస్ట్ ఆయన చెప్పిన మాట మీద విశ్వాసం పెట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేయగానే అప్పుడే వెంటనే మీకున్న రోగం తగ్గిపోయింది. ఆమెకు ఏదో గడ్డ అనేది అయ్యింది, ఆయన ప్రార్థన చేయగా లైవ్లో గడ్డ అనేది ఎండిపోయింది. హల్లెలూయా. ఆ గొప్ప స్వస్థతను చూసి డేవిడ్ పాల్ యాంగ్చో గారు ఆశ్చర్యపోయారు. అంటే క్షమించటంలో ఒక మనిషిని క్షమిస్తే ఇంత పవర్ పనిచేస్తుందా అని చెప్పి. హల్లెలూయా. ఇది యేసుప్రభు చెప్పిన మాట. మీరు బలిపీఠం దగ్గర బలి అర్పణ తీసుకొస్తే, నీ శత్రువు నీకు గుర్తొస్తే ఆ బలి అర్పణ పక్కన పెట్టి ఫస్ట్ వాటితో నువ్వు సమాధాన పడి తర్వాత బలి అర్పణ చేయమని చెప్పాడు. మత్తయి సువార్తలో ఉంటుంది. అట్లనే మనం ప్రభు వల్ల తీసుకుంటూ ఉంటే, ఎవరినన్నా మనం ద్వేషించుంటే, ఎవరినైనా తిట్టుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే ఫస్ట్ ఆ ప్రభు వాళ్ళని పక్కన పెట్టి, ఆ మందిరాన్ని పక్కన పెట్టి ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడు అని చెప్పింది. ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడు, వాడు నీ మాట వినకపోయినా నడుస్తుంది, నీకు అన్యాయం చేసినా నడుస్తుంది, వాడు నీకు ఇబ్బంది పెట్టినా తక్కింది దేవుడు చూసుకుంటాడు. మనం వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. యేసుప్రభు శిష్యులు అంటే వాక్యాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ వాక్యాన్ని ఫాలో అయినప్పుడు అద్భుతాలు జరగటం మొదలవుతుంది. హల్లెలూయా. మనం దేవుడు అన్నీ మనం చెప్పిన వినాలని మనం అనుకుంటాము. దేవుని ఒక ఇంటెన్షన్ కూడా ఏముంటుందంటే నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటా అంటాడు. దేవుడు ఏ టైంలో ఎక్కడ ఏ గొల్లం పెడతాడో లేకపోతే ఏ రంధ్రం పెడతాడో ఎవరికి తెలియదు. అలా ఆయన సడన్లో తీస్తాడనమాట. మనం చెక్కనికి ప్రయత్నం చేస్తాడు, మనం మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం అంటే ఏంది అని అంటే క్షమించే గుణం మనకు ఉండాలి, ప్రేమించే గుణం మనకు ఉండాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని చర్చిలకన్నా ఎంత పెద్ద దైవజనునితోనా ప్రేయర్ చేయించుకో, అద్భుతాలు కాదు, నీకు ఇంకా రివర్స్ శాపం వస్తుంది. ఉత్తి పుణ్యానికి అన్నీ పోతాయి అన్నమాట. మనకు అనవసరం ఒక వ్యక్తి మీద మనం పగ సాధించుకోవటం, ఒక వ్యక్తిని ఊరికే తిట్టటము, ఒక వ్యక్తిని ద్వేషించటం, శపించటం అనేది చాలా తప్పు అకార్డింగ్ టు బైబుల్. దాన్ని వదిలేయాలి. దాన్ని మనం వదిలేసిన తర్వాత దేవుడు కార్యాలు అనేటివి జరుగుతాయి. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళ పాపంలో వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. మనం ఏది విత్తినామో అదే కొస్తాం. వాడు మన జీవితంలో చెడు విత్తినాడు, ఆ చెడు వాడు నాశనం చేస్తుంది. మనం చెప్పనీకి వీల్లేదు, ఎందుకంటే మనకు అంత హక్కు దేవుడు ఇవ్వలేడు. మనం తిట్టినాం అనుకోండి, మనం అట్లా అయిపోయినాం అంటే దేవుని యొక్క స్థానాన్ని మనం కోరుకుంటున్నట్టు, అదే మనకి నాశనం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్. ప్రభు వల్ల ఒక వ్యక్తి తీసుకుంటున్నాడు. పాస్టర్కి హక్కు లేదు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు మందు తాగుతున్నావు, నువ్వు బల్ల తీసుకోవద్దు అనే హక్కు లేదు. ఎందుకంటే బైబిల్లోనే లేదు. తాగుబోతులు ప్రభు వల్ల తీసుకోవద్దు, పాపం చేసేటోడు ప్రభు వల్ల తీసుకోవద్దు అని చెప్పి బైబిల్లోనే లేదు. అలాగే ఇట్లనే నువ్వు సేవ చేయాలి, నువ్వు పలానా వ్యక్తికి ప్రభు వల్ల ఇవ్వాలనే వచనం కూడా బైబిల్లో లేదు. ఎవడిచ్చిన అధికారం? హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలని చెప్పేది అంటే ఏ వ్యక్తిని ద్వేషించటానికి నీకు హక్కు లేదు. దేవదాసాయి గారు మాట చెప్తాడు, ఏ వ్యక్తిని కానీ ఏ మతాన్ని కానీ మనం ఎప్పుడు ద్వేషించదు, తిట్టద్దు. ఏదైనా అవసరం ఉంటే ఏదైనా తెలుసుకోవాలంటే నువ్వు ప్రభువుని అడిగి తెలుసుకోవన్నాడు. హల్లెలూయా. ప్రభువుని అడిగి మనం తెలుసుకోవాలి, అందరిని ప్రేమించాలి. ఒక ఆత్మీయ, నేను యేసుప్రభు శిష్యుణ్ణి, వీళ్ళందరూ కూడా యేసుప్రభు బిడ్డలు, వాళ్ళకి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వాళ్ళు నేను ఎట్లాగైనా సరిచేయాలా, ఈ మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో
యేసు ప్రభులో ఉన్న పవర్ మనలో రిలీజ్ అవుతుంది. ఒక గొప్ప ఉజ్జీవకర్తగా నువ్వు మారిపోతావు. నువ్వు పట్టింది బంగారం అవుతావు. యేసు ప్రభు వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాగవుతాం, మనం ఆశీర్వదింపబడతాం, తర్వాత ఇతరులను మనం ఆశీర్వదిస్తాం. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులను చూస్తే మొదట్లో దేవుళ్ళో బాగుంటారు, తర్వాత మొత్తం శాపగ్రస్తులు అయిపోతారు. దానికి కారణం ఏంటంటే 2 కారణాలు ఉంటాయి. వాళ్ళని వాక్యంలో ఒకటి నడిపించేటోడు ఉండడు, రెండోది ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని వెంబడించారు. హల్లెలూయా. మనం యేసుప్రభుని నమ్మిన తర్వాత వాక్యాన్ని వెంబడించాలి. వాక్యంలో అది ఉందా, దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. దాని ముందల మన ఈగో, మన ద్వేషము, మన కోపము, మన అహంకారం అన్నీ పక్కన పెట్టేయాలి. ఆకాశాన్ని భూమించిన సృష్టికర్త దేవుడైన ఆ దేవుడే అన్నీ మన కోసం వదులుకొని వచ్చిండు, తగ్గింపు కలిగి ఉన్నాడు. ఆయనను బట్టి మనం సంతోషించాలి. ఒక నిజమైన భక్తుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభు చేసిన అద్భుతాలను బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. కాబట్టి మూడో విషయం ఏంటంటే మనము ప్రేమించగలగాలి. హల్లెలూయా. 4వ విషయం ఏంటంటే ఆగిపోక సాగిపోతూనే ఉండాలి, విస్తరించాలి. యేసు ప్రభు వారు అగ్ని అయి ఉన్నారు. బాప్తిజం ఇచ్చే యోహాను ఏమని చెప్పిండంటే, నేను మీకు నీళ్ళతో బాప్తిజం ఇస్తున్నా, నా వెనుక వచ్చేవాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతో మీకు బాప్తిజం ఇస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్నిలో ఉన్న గుణం ఏంటంటే అగ్ని ఒక వ్యక్తిని మండిస్తుంది, తర్వాత అగ్ని ఏమైతే అంటే విస్తరింపు చేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు అగ్ని లాంటి దేవుడు, ఆయనలో అగ్ని అభిషేకం ఉంటుంది. ఆయన అగ్ని చేత మనల్ని కాలుస్తాడని బైబిల్లో ఉంది. అంటే యేసు ప్రభు శిష్యుడికి ఉండాల్సిన విషయం ఏంటంటే మండే స్వభావం ఉండాలి. మంట అంటే ఒక అధికారం, మంట అంటే ఫైర్ అంటే ఒక పవర్ అన్నమాట. హల్లెలూయా. అయితే ఈ 4వ షరతు ఏంది అని అంటే మనలో మంట ఉండాలి. హల్లెలూయా. ఆ మంట ఏం చేస్తుంది అంటే అనేకుల్ని మండించేటట్టు చేస్తుంది, అనేకుల్ని సర్వసత్యంలో నడిపించేటట్టు చేస్తుంది. హల్లెలూయా. మనం మండుతలేము, మనం మండకపోతే మనం విస్తరించలేము. ఒక నిజమైన దైవజనుడు ఏమవుతాడంటే ఫస్ట్ మండుతాడు, తర్వాత ఇతరులను మండిస్తాడు, మూడోది విస్తరిస్తాడు అన్నమాట. హల్లెలూయా. అంటే మంట లోపల ఉన్న పవర్ అట్లుంటుంది అన్నమాట. లాస్ ఏంజల్స్ అనే ఈ అమెరికాలో ఒక గొప్ప ప్రాంతం అన్నమాట. పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. అక్కడ మంట స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా మండుతూనే ఉంది. ఎంత వాటర్ వేసినా కానీ అది ఆరిపోతలేదు. చిన్న మంట ఏమైపోయిందంటే ఆ పట్టణాన్నే కాల్చేసింది. మంట మండుతుంది, మండిస్తుంది, విస్తరిస్తుంది. యేసుప్రభు శిష్యుడికి ఉండాల్సిన గుణం ఏంటంటే ఆయన మండాలంటే ఎలా మండుతుంది అంటే వాక్యాన్ని మన లోపల వేసుకోవాలి, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే నీ వాక్యం ధ్యానించినప్పుడు నా ఎముకల మంట పుట్టెను అంటాడు. హల్లెలూయా. నీ వాక్యము ధ్యానించినప్పుడు నా లోపల మంట పుట్టెను. హల్లెలూయా. ఒక పేతురు భక్తుడు జీవితాన్ని చూడండి, జస్ట్ చేపలు పట్టుకునే వ్యక్తి ఆయన. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువలో అతన్ని మరి బలి అర్పణ చేసే ముందల ఎవరో చెప్పారు ఈయన కూడా యేసుతో ఉన్నాడు అంటే పేతురు భక్తుడు ఏమన్నాడు, అమ్మ తోడు యేసు ప్రభు ఎవడో నాకు తెలియదని పారిపోయాడు. అలాంటి పేతురు భక్తుడే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏమంటారంటే మీరే సిలువనేసి యేసుని చంపేశారు అంటారు. అలాంటి పేతురు భక్తుడే హల్లెలూయా దాదాపు 8,000 మందికి బాప్తిజం ఇచ్చాడు. ఒకప్పుడు చేపలు పట్టుకునే వ్యక్తి, ఒకప్పుడు యేసు ప్రభుని చంపుతూ ఉంటే చూడకుండా భయపడి పిరికి ఉన్న వ్యక్తి ఏమైందంటే మండిండు. హల్లెలూయా. అనేక మందిని మండించాడు. ఆయన మొదలుపెట్టిన పరిచర్య ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యేసు ప్రభు శిష్యుడు. అంతకుముందు యేసు ప్రభు వారు మరి ఆ దేవాలయంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక కుంటివాడు ఉన్నాడు, ఆయనకు స్వస్థపరచలే. యేసుప్రభు శిష్యులకు వదిలేసాడు. యేసుప్రభు శిష్యులు వచ్చి మా దగ్గర ఏది ఉందో అది నీకు ఇస్తున్నాం, మా కాలు బాగున్నాయి అది మీకు ఇస్తున్నామని యేసు నామములో లేవు అనగానే ఆ కుంటివాడు లేచి కూస్తున్నాడు. హల్లెలూయా. జస్ట్ నీడ పడితే కూడా ఏమైపోయారంటే ప్రజలు బాగారు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు శిష్యులు.
మనం కూడా అద్భుతాలు చేయొచ్చు, మనం కూడా స్వస్థతలు చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యేసు ప్రభు శిష్యుడిగా మనం బ్రతకాలి, యేసు ప్రభు శిష్యుడిగా మనం ఫీల్ అవ్వాలి. హల్లెలూయా. సండే చర్చికి పోవాలన్నా వద్దా? చాలామంది సండే చర్చికి పోవాలంటే ఆలోచిస్తారు, లేదంటే ప్రార్థన చేయాలంటే ఆలోచిస్తారు. అట్లా ఆలోచించద్దు. నువ్వు బాప్టిజం తీసుకుని యేసు ప్రభు శిష్యుడు, నీకంటూ ఒక భారం ఉండాలి. నువ్వు ఏ దైవజనుడి దగ్గర అయితే బాప్టిజం తీసుకున్నావో, ఎక్కడైతే నీకు దగ్గర చర్చ్ ఉందో ఖచ్చితంగా అక్కడికి నువ్వు వెళ్ళాలి, భారం కలిగి ఉండాలి. నీకు ఎవడు చెప్పాడు నువ్వు ప్రేయర్ చేయి, బైబుల్ రీడింగ్ అని నీకు చెప్పాడు. నువ్వు ఒక శిష్యుడివి, నువ్వు చేయాలంతే. అది మినిమం కామన్ సెన్స్ అనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం బాగా దాహంతో మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఆకలితో మనం వింటూ ఉంటామో, దేవుడు కూడా మన పట్ల అట్లనే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక శిష్యుడు ఏం కావాలి అని అంటే వెంబడించాలి, ఆగిపోక సాగిపోవాలి. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒక శిష్యుడికి ఉండాల్సిన షరతు ఏంటంటే యుద్ధమునకు సంసిద్ధుడై ఉండవలను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మంచి సైనికుని వలె పోరాటం చేసేటట్టు యుద్ధానికి రెడీ అయి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు యుద్ధానికి రెడీ అయి ఉండాలి అంటే అపవాది అనే సైతానుడు వస్తున్నాడు. సైతాన్ యొక్క బ్యాచ్కి, దేవుని బిడ్డలకి యుద్ధం జరగబోతుంది భూమి మీద. ఆ యుద్ధానికి మనం రెడీ అయి ఉండాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ యుద్ధానికి మనం రెడీగాక మనము స్ట్రాంగ్గా లేకపోతే మనం పనిచేయమన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే పోరాటం చేసే వ్యక్తిని దేవుడు ఎన్నుకోడు, పిరికివాడిని దేవుడు తన రాజ్యంలో తీసుకుపోడు. హల్లెలూయా. పిరికివారు నా రాజ్యంలో రాలేరు అంటున్నాడు. అంటే మన జీవితంలో మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి, యేసయ్య శిష్యుడిగా ఉండాలి అంటే మనం ఒక యుద్ధం చేయడానికైనా రెడీ అయిపోవాలి. హల్లెలూయా. మొన్న 23 తారీఖు రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ ఫల్గామ్ అనే ప్రాంతంలో కొంతమంది ముస్లిమ్స్ ఏం చేశారంటే కొంతమందిని దాడి చేసి చంపేశారు. అందులో ఒక పాస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన ఏ ఏరియాకి చెందినట్టు తెలియదు కానీ ఒక పాస్టర్ గారు. ఆయనకి ముస్లిమ్స్ ఏం చెప్పారంటే నువ్వు అల్లా దేవుడని ఒప్పుకో, కొన్ని ఖురాన్లో ఉన్న కొన్ని మాటలు చెప్పమంటే నేను చెప్పానని చెప్పు, నేను చంపేస్తా అంటే చంపేసే అన్నాడు. హల్లెలూయా. అట్లనే చచ్చిపోయాడు ఆయన. ఆయన ఏజ్ 57-58 సంవత్సరాలు ఏమో ఉంది. హల్లెలూయా. యుద్ధానికి ఆయన సంసిద్ధుడయ్యిండు, దేవుని కోసం ప్రాణాలు వదిలేసిండు. హల్లెలూయా. మన లోపల తత్వం మనం డెవలప్ చేసుకోవాలి. మన నరాల్లో రక్తంలో ఉండాలన్నమాట. దేవుని కోసం ఏదైనా చేయాలి. ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయాను. అయ్యో బ్రదర్ అలా అంటున్నది ఏంది బ్రదర్, నేను చచ్చిపోతే మా ఫ్యామిలీ ఎట్లా, నా పిల్లలు ఎట్లా అంటే దేవుడు చూసుకుంటాడు. అబ్రాహాం చనిపోయాడు. అబ్రాహాం వాళ్ళ కొడుకు ప్రాబ్లంలో ఉంటే వచ్చి నేను అబ్రాహాం దేవుడిని అన్నాడు. అబ్రాహాం లేడు, లోకం అబ్రాహాంని మర్చిపోయింది, కానీ దేవుడు మర్చిపోలేదు. యాకోబు ఉన్నాడు, ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, నేను అబ్రహాం ఇస్సాకుల దేవుడిని అన్నాడు. హల్లెలూయా. మోషే ప్రాబ్లంలో ఉన్నాడు, నేను నీ పితరుల దేవుడిని, నీ తండ్రి దేవుని, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని. అసలు మోషేగా ఆయన వాళ్ళ తాత పేర్లు కూడా తెలియదు. కానీ ఈయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడిని. వాళ్ళు దేవునితో నడిచారు కాబట్టి, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చారు కాబట్టి హల్లెలూయా. తర్వాత వాళ్ళ పిల్లల బాధ్యత కూడా దేవుడు తీసుకున్నాడు. మన జీవితంలో కూడా మనం ఒక ప్రభువుని మనం నమ్మి ఉంటే ఉన్నాం, లేకపోతే ఓడిపోయాం. ఎక్కువ టెన్షన్ పడటం అవసరం లేదు. నీకున్న బాధలు వేదలు అంతా ప్రభు తీరుస్తాడు. భక్తి సాధన చేయండి, దేవునిగా గుర్తుపట్టండి. ఆయన ఒక శిష్యుడికి ఉండాల్సిన లక్షణాలు డెవలప్ చేసుకోండి. భరించటం, సహించటం నేర్చుకోండి. మోకాళ్ళ అనుభవం నేర్చుకోండి. దేవుని దగ్గర కన్నీరు గార్చటం నేర్చుకోండి. ఇతరులను ప్రేమించటం నేర్చుకోండి. మనసులకెళ్ళి ఏదైనా చేయండి. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంది అని అంటే మనసులకెళ్ళి చేసేది. నాకు ఏదైనా వస్తుందేమో, నాకు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, లేకపోతే నా సమయం వేస్ట్ అవుతుంది, నాకు అది ఉంటే అది ప్రేమ కాదనమాట. హల్లెలూయా. ప్రేమ అంటే ఇతరుల కొరకు కరిగిపోవటం, ఇతరుల కొరకు త్యాగం చేయటం. యేసుప్రభు అది చేసిండు, మీరు ఇట్లా చేయండి అంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు చనిపోకముందు ఆయన వస్త్రాలు తీసేసి ఇంకొక వస్త్రం తొడ వరకు కట్టుకొని నీళ్లు పట్టుకొని శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యుల పాదాలు కడిగింది. శిష్యుల పాదాలు కడిగితే వాళ్ళందరూ షాక్ అయిపోయారు. దేవాది దేవుడు సృష్టికర్త ఒక వ్యక్తి పాదాలు పట్టుకున్నాడు.
పాదాలు పట్టుకొని పాదాలు కడిగాడు. కడిగి ఏమన్నాడంటే, మీరు కూడా ఈ విధంగా చేయండి అన్నాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నా మాట వింటారు, నాకు గైకొంటారు అంటున్నాడు. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలా ప్రేమించాలి, ఎలా ఆదరించాలి, ఎలా ఉండాలో ఒకటి నేర్పించండి. ఇప్పుడు చాలామంది చర్చెస్లో చూడండి, చర్చిలో ఉన్న విశ్వాసి అసలు ప్రేమ ఉండదు. కనీసం నెలకు ఒక ఫోన్ కూడా ఉండదు. కనీసం అయ్యో ఈ విశ్వాసి ఈ సండే రాలే, ఎందుకు రాలే అని చెప్పి కూడా ఫోన్ కాలింగ్ ఉండదు. పోయినామా వచ్చినామా కథం అంతే. మరి ఏడ ప్రేమ ఉన్నట్టు? అది ఒక సంఘం యొక్క లక్షణం కాదు, అది దేవుని బిడ్డల లక్షణం కాదు, అది చర్చ్ మెంబర్ లక్షణం. చర్చికి నువ్వు రాకపోతే ఓన్లీ దైవజనుడు ఫోన్ చేసి ఎందుకు వస్తలేవో అడుగుతాడు అంతే. హల్లెలూయా. అది కాదు. మనం అర్థం చేసుకోవాల్సిన, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండాలి. ఇదే చెప్తున్నాం. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం, ఒక్క శరీరంగా తీసుకుంటాం. అందులో కులం ఉండదు, మతం ఉండదు, దాని తర్వాత అందులో భేదం ఉండదు. కొంతమంది ఏంటంటే రొట్టె ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు కానుకలు ఇవ్వాలని చెప్తారు, దశంభాగాలు ఇవ్వాలి అని చెప్తారు, ఇంకేందేందో చెప్తారు. కానీ అక్కడ బైబిల్లో అట్లా లేదు. హల్లెలూయా. ఒక్క శరీరంగా ఎట్లయితే తీసుకున్నామో మనం అందరం ఒకటే శరీరంగా ఉండాలి. ఒకే పాత్రగా మనం ద్రాక్షరసం తీసుకుంటున్నాం కాబట్టి ఒకే పాత్రను మనం మెయింటైన్ చేయాలి. ఈ లోకంలోనే మనం కలిసి ఉండనప్పుడు, ఒక సంఘంలోనే మనం కలిసి ఉండనప్పుడు పరలోక రాజ్యంలో మనం ఏం కలిసి ఉంటాం? అట్లా కాదు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన కాన్ఫరెన్స్లో కొంతమంది వస్తలేరు. ఏ రోజైనా మీరు వాళ్ళకి ఫోన్లు చేసి ఎందుకు వస్తలేరని అడిగారా? మీరు అడగలేదు. అది యేసుప్రభు శిష్యుల లక్షణం కాదు. అడగాల, తెలుసుకోవాలా. హల్లెలూయా. వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలా. అది శిష్యుల యొక్క లక్షణం అన్నమాట. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఇట్లా ఎన్నో ఉంటాయి. అందరిని ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, మన వాక్యంతో మన జీవితాన్ని కట్టుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రభువుని స్తుతించాలి. ఇది మినిమం బ్యాప్టిజం తీసుకున్న వ్యక్తి యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అన్నమాట. ఇది కూడా తెలియకుండా మనం ఉన్నప్పుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగవు. దౌర్భాగ్యమైన స్థితిలో జీవితం వెళ్ళిపోతుంది, శాపగ్రస్తమైన జీవితంలో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు మంచి ప్రార్థన చేసేటోళ్ళం బ్రదర్, మంచి కానుక ఇచ్చేటోళ్ళం బ్రదర్, కానీ ఇప్పుడు చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ బేసిక్స్ లెవెల్ లేకపోవడం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరిని ప్రేమించాలి, అందరిని ఆదరించాలి, తర్వాత అందరి కోసం ప్రార్థన చేయాలి, ఒక భారం ఉండాలి, మనల్ని మనం కట్టుకోవాలి, భరించే సహించే స్వభావం ఉండాలి, విస్తరించే స్వభావం ఉండాలి, మనలో ఒక మంట ఉండాలి. యేసు ప్రభు సిలువ ఎలా అయితే మోసిండో మనం కూడా ఒక భారం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభు శిష్యుడుగా నువ్వు పనికొస్తావు. నీ ద్వారా ప్రజలు బాగవుతారు, నువ్వు కొంతమందికి ఆశీర్వాదకరంగా మారుతావు, నువ్వు అనేకుల్ని భరించే సహించే వ్యక్తిగా మారుతావు. ఒక పాత్రను తయారు చేయకుండా ఆ పాత్రల్లో ఏమి కూడా పెట్టలేము. ఒక కుండను తయారు చేయకుండా నీళ్ళు నింపలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుండను తయారు చేయాలా, ఆ కుండను సరిగ్గా చేయాలా. అలా తర్వాత దేవుడు దానిలో నీళ్ళు పోస్తాడు. దేవుని ఒక అభిషేకాన్ని మనం క్యారీ చేయాలంటే, దేవుని ఒక సన్నిధిని మనం క్యారీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారేటివి ఎన్నో ఉన్నాయి. మనలో ఉన్న చెడు విత్తనాలు అన్నీ తొలగించుకునేటివి ఉన్నాయి. మన లోపల ఉన్న చెడు కనెక్షన్స్ అన్నీ కూడా మనం విరగొట్టుకునేది ఉంది. అవన్నీ విరగొట్టుకున్న తర్వాతనే దేవుడు ఒక మంచి పాత్రగా మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు మీరు అందరు ప్రేయర్లో వచ్చినారంటే మీరు యాక్సిడెంటల్గా రాలేదు. మీరు అడిగి ఉండొచ్చు దేవుణ్ణి, ప్రభా ఏంది ప్రభా నా పరిస్థితి ఇట్లనే ఉంటుందా, ఇంకా నేను ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా, మీరు అడిగి ఉండొచ్చు. హల్లెలూయా. దానికి దేవుడు జవాబు ఇస్తున్నాడు. నీ స్థితి ఎప్పుడు ఇట్లా ఉండదు. అయితే నువ్వు చేయాల్సింది భక్తి సాధన, అందరినీ ప్రేమించటం, అందరినీ క్షమించటం, దేవుణ్ణి ఆరాధించటం. ఏదో దైవజనుడు ముందు వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, దైవజనుడు వచ్చినా రాకపోయినా నీకు నువ్వు ప్రేయర్ చేయటం, నీకు నువ్వు భక్తి సాధన చేయటం, నీకు తెలిసిన వారి కోసం కన్నీరు గార్చటం, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, భారం ఉండటం. ఆ రోజు మోషేతోనే దేవుడు ఎందుకు మాట్లాడిందంటే, దేవునిలో ఏ భారం ఏ వేదన ఉండనో అది మోషేలో కూడా కనబడ్డది. హల్లెలూయా. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే లోపల ఉన్న ఇంకొక గుణం ఏంటంటే, మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేవుడు చెప్పిన మాటలకు ఆయన ఏమైపోయాడంటే రెస్పాండ్ అయ్యాడు.
సరే ప్రభా నేను వెళ్తా అన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయనను వాడుకున్నాడు. మోషే లోపల ఉన్న గుణమే అట్లాంటిది. ఎక్కడి నుంచో కాలుతున్న ఒక చెట్టును చూసి ఇదేదో వింతుందని చెప్పి దానికి రెస్పాండ్ అయ్యాడు. దాని దగ్గరకు వచ్చిండు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. మన జీవితంలో కూడా దేవుడు వాక్యాల ద్వారా మాట్లాడతాడు. కొన్ని సంఘటనలను జరిగిస్తుంటాడు. దీన్ని బట్టి మనం ఏం రెస్పాండ్ అవ్వాలా. అది రెస్పాండ్ అయినప్పుడు దేవుడు ఇష్టపడి ఏం చేస్తారంటే ఆయన ఏది చేయాల్సిందో మన ద్వారా జరిగించుకుంటాడు. ఎవరినైనా వాడుకుంటాడు. ఎవరినైనా ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతాడు. మోషే ఇప్పుడు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి పోతే యేసు ప్రభువుకి వాళ్ళు ఫాలో అవ్వరు. యేసు ప్రభువుని అంతగా ప్రేమించారు. యేసు ప్రభువుని పెద్దగా నమ్మరు, కానీ మోషే భక్తుని నమ్ముతారు. దానికి కారణం ఏంటంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలకి మోషే భక్తుని యొక్క జీవితం అంత ఇంపాక్ట్ చేసింది. కొన్ని తరాలు మోషే భక్తుని గుర్తుపెట్టుకుంది. హల్లెలూయా. మన జీవితంలో అనేక మందిని ప్రభావితం చేయాలి, ఇంపాక్ట్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుందంటే మనం ఒక మంచి శిష్యుడిగా మారినప్పుడు, మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఆహ్వానించినప్పుడు, మనల్ని మనం వాక్యానికి సమర్పించుకున్నప్పుడు ఆటోమేటిక్ అవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ ఒక రోజులో జరిగే పనులు కావు. హల్లెలూయా. మనం క్రమంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటే జరుగుతాయి. మంచిది. దేవుడి మాటలు